వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎదుర్కొనే ధైర్యం లేదని తెలియజేస్తూ దానికి ఉదాహరణ గతంలో ఈ మధ్య జరిగిన నీటి సంఘాల ఎన్నికలు. ఎక్కడా కూడా నీటి సంఘాలకు ఎన్నికలు జరపకుండా ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని వారి పార్టీ సానుభూతి పరులని ఆ పార్టీ నాయకుల్ని నియామకం చేసుకున్న పరిస్థితి వాస్తవమా కాదా అని మేము అడుగుతున్నాం. రాష్ట్రంలో అనేక కార్పొరేషన్లకి ఎన్నికలు జరగవలసిన అవసరం ఉంది. కారణాలు ఏమైనప్పటికీ, న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ ఇబ్బందులు తొలగించి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. కర్నూలు, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం అలా చెప్పుకొని వెళ్తే రాష్ట్రంలో అనేక కార్పొరేషన్ల ఎన్నికలు లేవు. ఎన్నికలు జరగనందున కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాక ఆ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధికి నోచుకోలేకపోతున్నా అనే విషయం మరి రాష్ట్ర ప్రభుత్వం గమనిస్తుందా లేదా అని మేము అడుగుతున్నాం. ఇటీవల అతి గొప్పగా ప్రకటించిన మచిలీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం కార్పొరేషన్లు మహానగరాలుగా ప్రకటించాం. ఈ నగరాలన్నీ అతి త్వరలో అభివృద్ధి పదంలో నడుస్తాయని చెబితే ఆ ప్రాంత ప్రజలు నిజమని నమ్మారు. తీరా నిబంధనల ప్రకారం కార్పొరేషన్లు జరిగితే మచిలీపట్నం, విజయనగరం ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లు రద్దయిన తర్వాత కార్పొరేషన్ స్థాయి ఎన్నికల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసుకున్న ఈ ప్రభుత్వం వెనువెంటనే తోకముడిచి ఎన్నికలు ఎదుర్కొనే సత్తా ధైర్యం లేక తిరిగి కార్పొరేషన్లు ప్రకటించిన మచిలీపట్నం, విజయనగరాన్ని మున్సిపల్ కౌన్సిల్గా మార్చిన పరిస్థితి యావత్ ప్రజానీకం గమనిస్తున్నారని. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కిందనున్న నాయకుల వరకు ఎవరికీ కూడా ఎన్నికల్లోకి వెళ్ళే ధైర్యం లేదు. ఎన్నికల్లోకి వెళ్తే ప్రజలు తగిన శాస్తి చేస్తారనే విషయం వాస్తవం వాళ్ళు గ్రహించారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం దాచుకో అనే పథకాన్ని మాత్రం అమలు చేస్తుంది. ప్రజలకు ఉపయోగపడే పథకాలు ప్రకటిస్తున్నారే తప్ప వాటి అమలుకు మాత్రం నోచుకోలేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని నిలబెట్టుకొని ఆ పార్టీని కాపాడుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించిన ఈ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో పార్టీ పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకుపోతున్న తరుణంలో అది ఆంధ్రప్రదేశ్కు కూడా వర్తిస్తుందేమో, తెలంగాణలో ఉన్న కేడర్ పోయినట్లుగా ఆంధ్రప్రదేశ్లో కూడా పోతారేమో అని ఒక మైండ్ గేమ్ ఆడుతూ వైఎస్ఆర్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తున్నారని ప్రచారం చేయడం జరిగింది. మరి అది ఒక విధంగా ఆయనకి మా తాలూకా ఎమ్మెల్యేల మనోభావాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. యావత్ 13 జిల్లాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ ప్రకటనను ఖండిస్తూ మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఉంటాము, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అవసరం ఉంది, రానున్న కాలంలో ఆయన పరిపాలన జరిగే పరిస్థితిలో ఆయన వెన్నంటూ మేము ఉంటామని చేసుకునే అవకాశం మరి పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు కల్పించారని ఇటువంటి చౌకబారు ప్రకటనలు చేస్తూ వారు పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజాభిమానాన్ని ఏ విధంగా పొందాలి, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనే ఆలోచన మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదన్న విషయాన్ని యావత్ ప్రజానీకం గమనించాలని, రానున్న కాలంలో రాజశేఖర రెడ్డి గారు తనయుడని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రావడం ఖాయం, తిరిగి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో రావడం ఖాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తారు.